నమస్తే, దిస్ ఇస్ సౌర్య. పాకిస్తాన్ ప్రస్తుతము సంధి కుదర్చడానికి చర్చలు జరుపుతోంది అని ఏదైతే మనం వింటూ ఉన్నామో, బట్ ఇది రెండు పడవల మీద ప్రయాణం చేస్తుంది అనేది అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క సౌత్ అరేబియాకి తనకు సంబంధించిన వెపన్స్ ని వాటిని కూడా సప్లై చేస్తుంది అనే వార్త అయితే ఉంది. మరో పక్క మరి ఇరాన్ కి ఎట్లా హెల్ప్ చేస్తుంది, అలాగే అమెరికాని ఎలా సంధి కుదుర్చుతుంది, ఇదన్నీ కూడా ఒక డౌట్స్, ఒక కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు పాకిస్తాన్ ఏం చేయాలనుకుంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. సార్, సిచ్యువేషన్ అంటే అసలు ఇప్పుడంతా మళ్ళీ పాకిస్తాన్ వైపు డైవర్ట్ అవుతుంది. ఏమనుకోవచ్చు అంటే నిజంగానే పాకిస్తాన్ రెండు నాలుకల దూరంతో చేస్తుందని అనుకోవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే పాకిస్తాన్కి సర్వైవల్ ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు మనం ఇండియాతో కంపేర్ చేస్తే ఇండియా 4వ అతిపెద్ద ఎకనామీ అయితే పాకిస్తాన్ 41వ అతిపెద్ద ఎకనామీ. అంటే మనకి వాళ్ళకి అంత తేడా ఉందన్నమాట. రెండోది, అది పాకిస్తాన్ ఏంటంటే ఆల్రెడీ బ్యాంక్రప్టసీ అయిపోవాల్సిన దేశం. దాన్ని ఒకటి IMF 24 సార్లు బెయిల్అవుట్ ప్యాకేజీలు ఇచ్చింది. 2 చైనా $30 బిలియన్ అప్పు ఇచ్చింది. $70 బిలియన్ అక్కడ ఇన్వెస్ట్ చేసింది. సిపెక్ అంటారు, చైనా పాకిస్తాన్ కారిడార్. సో అలాగే గల్ఫ్ దేశాల నుంచి కూడా అప్పు తెచ్చుకుంది పాకిస్తాన్. సో అప్పుల మీద ఆధారపడి సర్వైవ్ అవుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో అమెరికాతో క్లోజ్ అవ్వడం మొదలుపెట్టింది. అమెరికా కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడం అనేది ముందుంది. పాకిస్తాన్ ముందు నుంచి కూడా డిప్లొమసీలో చాలా ముందుంటుంది. చాలాసార్లు డిప్లొమసీలో పాకిస్తాన్ బెటర్గా పనిచేస్తుంది, దానికి అలవాటు ఉంది. అలాగా వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే గల్ఫ్ దేశాల మీద మనకంటే కూడా పాకిస్తాన్ ఎక్కువగా ఆయిల్ మనం గల్ఫ్ దేశాల మీద 40 to 50% మన ఇంపోర్ట్స్లో డిపెండ్ అయితే పాకిస్తాన్ 80% వరకు డిపెండ్ అయింది. అందువల్ల ఈ ఇరాన్ మీద యుద్ధం పాకిస్తాన్కి మనకంటే కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చూపించింది. సో రెండోది ఏంటంటే సౌదీ అరేబియాతో పాకిస్తాను సెప్టెంబర్ 2025లో స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. అంటే సౌదీ అరేబియా మీద ఎవరు దాడి చేసినా తన మీద దాడి చేసినట్టుగా పాకిస్తాన్ కూడా ఫీల్ అయ్యి అండగా ఉండాలి, పాకిస్తాన్ మీద చేసినా సౌదీ అరేబియా రావాలి, ఇది అగ్రిమెంట్. సో ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇరాన్ సౌదీ అరేబియా మీద దాడి చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ సౌదీ వైపు నిలబడాలి. నెక్స్ట్ ఏంటంటే ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి మధ్య గొడవలు ఉన్నాయి. ఇంకొక యాంగిల్ ఏమంటే ఇరాన్ అవసరం కూడా పాకిస్తాన్కి ఉంది. బార్డర్ మొత్తం 900 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య. ఆ రెండు దేశాలకు కూడా ఫస్ట్ అసలు పాకిస్తాన్ ఏర్పడగానే గుర్తించిన దేశం కూడా ఇరానే. అలాగే వాళ్ళిద్దరికి చారిత్రకంగాను ప్రజెంట్ సంబంధాలు ఉన్నాయి. సో ఈ కాంప్లెక్స్ నేపథ్యంలో అమెరికా ట్రంప్ పాకిస్తాన్ని ఒక రిక్వెస్ట్ చేశాడు, మీరు మధ్యవర్తిత్వం వహించండి అని. ఎందుకంటే ట్రంప్ యుద్ధంలోకి దిగేశాడు, దీని నుంచి ఎలా మర్యాదకు బయటపడాలో అతనికి అర్థం కావట్లేదు. సో దాంతో పాకిస్తాన్ చెప్తే ఇరాన్ వినట్లేదు. అందుకని పాకిస్తాన్ చైనా దగ్గరికి పోయి చైనా అని రిక్వెస్ట్ చేస్తే చైనా ప్రెజర్తో ఇరాన్ ఒప్పుకునేది చర్చలకి. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, ట్రంపే చెప్పాడు. సో ఇలాగా చర్చలు మొదలైనవి. అంటే పాకిస్తాన్ పొజిషనే ఒక మీడియేటర్ రోల్ కాదు, అదేదో ఒక బ్రోకర్ లాగా మనోళ్ళు అమెరికా చెప్తే దిగింది, దానికి కూడా అవసరాలు ఉన్నాయి. ఎవడో నిన్న జోక్ లాగా చెప్పాడు, ఇప్పుడు ఈ మీటింగ్ కి $1 మిలియన్ అయితే అప్పు అడుగుతుందంటే మళ్ళీ IMF కి అప్లికేషన్ పెట్టిందంట. అంటే మీటింగ్ కండక్ట్ చేయాలంటే కూడా అప్పు తీసుకొని కండక్ట్ చేయాలి, దాని పరిస్థితి అది. సో ఈవెన్ జేడీ వ్యాన్స్ కూడా అదే అన్నాడు కదా. జేడీ వ్యాన్స్ ని మీరు లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళారు, ఇప్పుడు పాకిస్తాన్ వచ్చారు కదా, కంపేర్గా ఏది బెటర్ అంటే అసలు కంపారిజన్ ఎలా ఉంటుందయ్యా, అదేమో 4 ట్రిలియన్ ఎకనామీ, ఇదేమో 500 బిలియన్ ఎకనామీ, ఈ రెండింటిని మేము ఎలా కంపేర్ చేస్తామని వెళ్ళాడు ఆయన. సో అది పరిస్థితి అనమాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది ఏంటంటే, ఒక పక్క మీడియేటర్ రోల్ ప్లే చేస్తూ, మీడియేటర్ అంటే అర్థం ఏంటి, ఎవరి వైపు సైడ్ తీసుకోకూడదు, ఎవరికి యాంటీగా ఉండకూడదు. ఇరాన్కి యాంటీగా బిహేవ్ చేయకూడదు, అమెరికాకి యాంటీగా బిహేవ్ చేయకూడదు, ఏదో ఒక సైడ్ తీసుకోకూడదు. కానీ తీసుకునింది పాకిస్తాన్. అది ఎక్కడ మొదలైందంటే ఇరాన్ నుంచి వచ్చిన ప్రతినిధులు గలీబఫ్ కానీ లేకపోతే అబ్బాస్ అరాక్చిని రిసీవ్ చేసుకునేటప్పుడు అసీం మున్నీరు మిలిటరీ కాస్ట్యూమ్లో వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు. అదే అమెరికా జేడీ వ్యాన్స్ వీళ్ళని రిసీవ్ చేసుకున్నప్పుడేమో సూట్ బూట్ వేసుకొని పోయి రిసీవ్ చేసుకున్నాడు. అప్పుడే దాన్ని అందరూ కూడా, ఈవెన్ ఇరాన్ లో కూడా దాని మీద చర్చ జరిగింది. అంటే అక్కడేమో కాస్ట్యూమ్ చేంజ్ చేశాడు, ఇక్కడేమో మిలిటరీ వచ్చాడు,
అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నది అనేది సింబాలిక్ గానే చెప్పాడని. అవును. దాని తర్వాత ఏమైంది, ఒక పక్క చర్చలు జరుగుతుంటే మరో పక్క సౌదీ అరేబియా నుంచి మినిస్టర్ వెళ్ళి అక్కడ చర్చలు మొదలు పెట్టాడు. సో ఏంటి ఇదంతా అనుకున్నప్పుడు తర్వాత అర్థమైంది ఏమంటే, యుఏఈ ఉంది కదా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 3.5 బిలియన్ పాకిస్తాన్ డబ్బులు ఇవ్వాలి యుఏఈకి. యుఏఈ గట్టిగా పట్టుకునింది, ఇప్పుడు మాకు చాలా కష్టాలు వచ్చాయి, మా దేశం లాస్ అవుతా ఉంది, నువ్వు ఆ డబ్బులు నాకు అర్జెంట్ కట్టు అని కూర్చుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బు లేదు, వీళ్ళు అప్పుల్లో కదా బతుకుతున్నారు, ఏం చేయాలి? అప్పుడు సౌదీ అరేబియాను భంగపడ్డారు, మాకు ఒక $5 బిలియన్ మీరు ఖతార్ కలిసి ఇవ్వండి. సౌదీ అరేబియా ఊరికే ఇవ్వదు కదా, ఒక కండిషన్ పెట్టింది, మాకు ఒక సైన్యం పంపు, మాకు కొన్ని జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ క్రాఫ్ట్ పంపించు అని. దాంతో ఇప్పుడు పాకిస్తాను నిన్న 13,000 మంది సైన్యాన్ని, సోల్జర్స్ ని పంపించింది. అట్లాగే 18 ఫైటర్ జెట్స్ ను కూడా పంపించింది. ఆల్రెడీ సౌదీలో పాక్ సైన్యం 10,000 మంది ఇప్పటికే ఉన్నారు. సో ఇప్పుడు ఎక్స్ట్రాగా 13,000 మంది, అంటే 23,000 మంది పాకిస్తాన్ సైన్యం సౌదీలో ఉన్నారు. అంటే ఒక పక్కేమో ఇరాన్ కి అమెరికాకి మధ్యన మధ్యవర్తిగా ఉంటూ, ఇరాన్ ఎనిమికి నువ్వు సైన్యాన్ని ఎలా పంపిస్తావు, జెట్స్ ని ఎలా పంపిస్తావు, అంటే అది ఇరాన్ ని మోసం చేస్తున్నట్టే కదా, అవసరాన్ని బట్టి ఏదైనా అనేది అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే జియో పాలిటిక్స్ ఎలాగే ఉంటాయి మామూలుగా, పాకిస్తాన్ అనే కాదు అందరూ ఇలాగే చేస్తుంటారు. ఇప్పుడు అమెరికాని చూస్తేనే మనకు అర్థమవుతుంది, అమెరికా ఏం చేస్తుంది ముందు నుంచి కూడా, వాళ్లే 2 గ్రూపుల్ని క్రియేట్ చేసి ఇద్దరికి ఆయుధాలు అమ్ముతూ ఉంటారు. సో అది ఎప్పటి నుంచో అమెరికా ఆ రోలే చేస్తుంది. మనకు కూడా ఇక్కడ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఇలాగే చేసేది అనేవాళ్ళు, ఒక ఊర్లో గొడవలు పెట్టి 2 గ్రూపులు చేసి 2 గ్రూపులు తమ కంట్రోల్లో పెట్టుకునేట్టుగా చేయడం అనేది ఇక్కడ కూడా ఉంది. అదే పని అమెరికా కూడా చేస్తుంది, అదే పని ఇప్పుడు పాకిస్తాన్ కూడా చేస్తుంది. రెండోది పాకిస్తాన్ సర్వైవల్ ప్రాబ్లం. సో అందుకని ఇప్పుడు సౌదీ అరేబియా, ఖతార్ కలిసి $5 బిలియన్ పాకిస్తాన్కి అప్పిచ్చారు. సో పాకిస్తాన్ అప్పులో సగం తీసుకొని వెళ్ళి యుఏఈకి సగం కూడా కాదు 3.5 యుఏఈకి చెల్లించి మిగతాది మీటింగ్లకి దీనికి ఖర్చులు పెట్టుకుంటుంది. అది పాకిస్తాన్ పరిస్థితి. దీని మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ లో కూడా పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతుంది, మనకి ఒక పక్క చర్చలు జరుపుతూనే మన ఎనిమీలకి సప్లై చేస్తుంది. రేపు పాకిస్తాన్ సైనికులు, ఇరాన్ సైనికులు అక్కడ సౌదీలో కొట్టుకోవాల్సిన పరిస్థితే కదా యుద్ధం పెరిగితే. సో అది ఇబ్బంది అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరి అవసరాల మేరకు వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఇక్కడ ఏం మోరల్స్, నీతి న్యాయాలు ఏం లేవు, వాళ్ళ సర్వైవల్ వాళ్ళు చూసుకుంటారు. పాకిస్తాన్ కూడా అలాగే వాళ్ళ సర్వైవల్ చూసుకుంటుంది. సో అందువల్ల ఇప్పుడు నిన్న కింగ్ అబ్దుల్లా అజీజ్ ఎయిర్ బేస్ లో ఈ సైన్యము దిగాయి సౌదీలో. సో ఇది ఇప్పుడు సౌదీ డిఫెన్స్ మినిస్టర్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేశాడు, పాకిస్తాన్ చేసింది. ఇంటర్నేషనల్ న్యూస్ రిపోర్టర్స్, ఈ అదేంటి రాయిటర్స్, ఇలాంటి సంస్థలు కూడా దీన్ని చెప్పాయన్నమాట. సో ఇది ఇప్పుడు చర్చ, అంటే మధ్యవర్తిగా అసలు పాకిస్తాన్ కి పనికొస్తుందా, దాని ఇలా ఉండొచ్చా అనేది చర్చ. ఉండొచ్చా అంటే మరి అది పరిస్థితి కాబట్టి మన తీర్పు ఏం చేయలేము. అది థ్యాంక్ యూ.